అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక ఓల్డ్ ట్రెడిషనల్ స్వీట్ చూపించబోతున్నాను. అదేంటంటే పాల పూరీలు. దీన్ని భక్షాల రవ్వతో చేస్తారు కాబట్టి పాల భక్షాలు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. ఇది మా నానమ్మ వాళ్ళు చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇవి చేసేటప్పుడు తెల్లగా ఉంటాయి, చూస్తే అమృతమేమో అనిపిస్తుంది, మరి తింటే చాలా కమ్మగా ఉంటాయి. మరి ఇవి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా? పాల పూరీలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ చిరోటి రవ్వ, దీన్నే ఫైన్ సూజీ అంటారు, భక్షాల రవ్వ అని కూడా అంటారు. 1/4 కప్ షుగర్, 1/2 లీటర్ మిల్క్, 2 టేబుల్ స్పూన్స్ రైస్, 2 టేబుల్ స్పూన్స్ డ్రై గ్రేటెడ్ కోకోనట్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి, 10 to 15 క్యాష్యూస్, కొద్దిగా సాఫ్రాన్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాం. దీంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి, ఒక్క చిటికెడు సాల్ట్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుతాం. పిండి ఇలా రెడీ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి క్లోజ్ చేసి పెట్టి 1 అవర్ అలాగే పెట్టండి. గసాలు, కొబ్బరి, క్యాష్యూస్, రైస్, ఇవి నానబెట్టుకున్న రైస్ అండి. ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. దీన్ని మరుగుతున్న పాలల్లో వేసి కలిపేద్దాం. పాలు బాగా మరిగాయండి. ఇప్పుడు ఇది వేసేసి ఇది బాగా కలిపేసేయండి, లేకపోతే కింద అడుగు అంటుతుంది. జాగ్రత్తగా కలపండి. ఇది ఒకసారి ఏమైనా ఇలా ఉంది అని అనిపిస్తే 1 స్పూన్ తీసుకొని అంతే ఇలా అనేసేయండి. ఒక్కోసారి కొద్దిగా ఉండలు కట్టినట్టు అవుతుంది. ఆ ఉండలు పోవాలంటే ఇలా ఒక జాలగంట తీసుకొని ఇలా అనండి. ఆ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు షుగర్ వేసి కలుపుతాం. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయండి. ఇది చల్లగా అయిన తర్వాత దీంట్లో పూరి వేయాలండి. అందుకే దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లగా అయ్యేకి పెట్టేద్దాం. ఇది మీకు చాలా థిక్గా ఉంది అని అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకోండి. లేదు అంటే ఇలాగే వాడేసేయండి. పిండి తడి పెట్టి 1 అవర్ అయిందండి. దీన్ని ఒకసారి మిక్సీకి వేసి తిప్పితే పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. ఇలా పీసెస్ చేసి వేసేయండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనము పూరీలు చేసుకుందాం. ఈ పిండినంతా ఇలా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. మీరు భక్షాల రవ్వ వాడితే ఒక 2 అవర్స్ అన్న టైం పడుతుంది. అది నాని అంత మళ్ళీ మిక్సీకి వేసి అలా కదా. మీకు టైం లేదనిపించినప్పుడు మైదా పిండి వాడండి. మైదా పిండి వద్దనుకున్న వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఏ పిండితో అయినా ఇది టేస్టీగా ఉంటుంది. మూడిటితో కంపేర్ చేస్తే చిరోటి రవ్వనే చాలా బాగుంటుంది. ఈ పూరీని చాలా పల్చగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకు పూరీ క్రిస్పీగా ఉంటేనే పాలల్లో డిప్ చేసినప్పుడు బాగుంటుంది. కాబట్టి బాగా పల్చగా చేసుకోండి. చూడండి పూరీ ఇంత పల్చగా అయ్యేలాగా తిక్కేసి అన్ని మీకు ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టుకోండి. ఇలా ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం. పూరీ బాగా క్రిస్పీగా కాల్చుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం. 200 గ్రామ్స్ చిరోటి రవ్వతో ఒక 20 to 25 పూరీస్ అవుతాయండి. మీకు ఎన్ని కావాలో చూసుకొని చేసుకోండి. అన్నీ ఇలా డిప్ చేసి పెట్టుకోండి. మీరు ఒక్కొక్కరుగానే తింటారు అనుకుంటే ఎవరికి ఎన్ని కావాలో అన్ని డిప్ చేసుకోండి. లేకపోతే చాలా మెత్తగా అయిపోతాయి పూరి, ఆ క్రిస్పీనెస్ ఉండదు. ఇలా వీటిని కొద్దిగా సాఫ్రాన్, డ్రై కోకోనట్తో గార్నిష్ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటాయి. చూసేసారు కదండి పాల పూరీలు ఎలా చేయాలో. ఇవి సాఫ్ట్గా అయినా తినొచ్చు, లేదా మీకు క్రిస్పీగా కావాలనుకుంటే అలా అయినా తినొచ్చు. మన అమ్మమ్మల నానమ్మల వంటలు మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. లాక్డౌన్ అయిపోయింది, అందరూ చాలా బిజీ అయిపోయి ఉంటారు. మరి మీరు ఇంత బిజీగా ఉన్న చిన్న ఆనందాలు మాత్రం మిస్ అవ్వకండి. బయటికి వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ వేసుకొని వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు మాస్క్ వేసుకోకండి. మీరు చాలా బిజీగా ఉన్నా లేదా టైం లేకపోయినా వీలు చూసుకొని మా ఛానల్ చూడటం మాత్రం మర్చిపోకండి. నేను చూపించే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.